ఏమైంది బాలు? ఏమైనా ప్రాబ్లమా? ఏం షాంపూ వాడతావంటే? అది ఇప్పుడు చాలా ముఖ్యం. ఏమైంది? అది నాకు చేస్తున్నా. నీకు తెలీదు, తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఏం చెప్తావు? ఏంటి అక్కడ? నేను వెళ్ళాలి. విషయం వేయకుండా చెప్పమంటున్నావు. ఏంటిది? లేదు, నేను వెళ్ళాలి. లేదు, నేను వెళ్ళాలి. నేను చెప్తే విన్నావా నువ్వు? సంవత్సరం తప్పించుకుంటున్నావుగా, ఈ సంవత్సరం ఎలా తప్పించుకుంటావు చూస్తా. చెప్తే విన్నావా నువ్వు? ఒక 2 minutes వెయిట్ చేయన్నాను, విన్నావా? అయిపోయింది. పిచ్చ కామెడీగా ఉన్నావు చూసి. అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలి చూసి. ఈ సంవత్సరమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎవరు నా మీద రంగు నీళ్ళు చల్లలేకపోయారు. ఎవరికుంది ఆ దమ్ము? చాలు చాలు. ఆగండి, నేను కలర్ఫుల్ అయిపోయాను, ఇప్పుడు ఊరంతా కలర్ఫుల్ అయిపోవాలి. పదండి, పద. ఉండు, ఇలాగ వెళ్తే కనిపెట్టేస్తారు. ఉండు. ఏ బాలు, నీ మీద కూడా రంగులు పడ్డాయి. మోస్తావా? పదండి పదండి. ఎక్కడికి బాలు? సేట్ ఇంటిగా? వచ్చేస్తున్నా. త్వరగా రావయ్యా. ఎందుకు వైట్ షర్ట్ వేసుకుని రమ్మన్నావు? వేసుకున్నానయ్యా. ఇది వేసుకునే దగ్గర నుంచి చాలా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఫీల్ అవ్వలేదు. చేయించాను. ఏంటి సేటింటికా? ఇదిగో వచ్చేస్తున్నా. బాలు, ఒక మ్యాటర్ జరిగిపోయింది. మా మామ కాలు దారి కాలంలో పడి కాళ్ళు కొట్టుకున్నాడు. సేటింటికి రారా? ఏంటి సేటు కాళ్ళు కొట్టుకున్నాడు? ఫైనాన్స్ చేస్తాడా? వస్తానా. సరిగానే వైట్ షర్ట్ వేసుకున్నావా? గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకున్నా. ఓకే, త్వరగా ఇదిగో వచ్చేస్తానా. అందుకే వచ్చేసాను. బాలు, మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వే చెప్పాలరా. నేనేదో చెప్పాలరా. ఎవడరా తెలుసో కేసులో నిన్నెవడరా రమ్మన్నది? మీరెవ్వరూ నన్నేమీ చేయలేరు. వద్దు, విప్పే. అందరూ మూర్చిపోతారు. హెచ్చరిస్తున్నా. విప్పండ్రా. ఇస్తున్నాను, ఇప్పొద్దు. తర్వాత మీ ఇష్టం. ఏంట్రా ఇది? అసహ్యంగా గోచితో వచ్చావు. వెళ్ళిపోయిరా. అంతే, కొట్టుకురా, నిన్ను కైమా చేస్తా. త్వరగా కానివ్వండిరా. బండి స్టార్ట్ చేయి. ఏంటి అంత డల్ గా ఉన్నారు? రాత్రి కొట్టిన మంది ఇంకా తగలేదా? కానివ్వండి కానివ్వండి. ఉండు, ఏంటి పొద్దున్న అందరినీ దబ్బాయిస్తున్నావు? నువ్వెక్కడికి?
ఆశ్రమానికి స్వామీజీని చూడాలి. నీకెలా తెలిసింది? మీ కేకులు అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయిగా నాకు వినిపించవా? నిద్రే పట్టణం లేదు. చూసేవా చూసి ఒక్కడు కూడా కారు ఎక్కట్లేదు. నువ్వురా మనం కార్లో వెళ్దాం. కార్లోడా? మేము రావట్లేదు, బైక్ లో వెళ్తాం. అంటే నా కారుకి ఇప్పటికీ మోక్షం రాలేదన్నమాట. బండి తీవయ్యా. సర్లేండి, ఏదో కంపెనీ ఇద్దాం అనుకున్నాను. చూడగానే వస్తాను. బ్యాగ్ అన్నాక డబ్బులు ఉండాలి. నీ దగ్గర లేదా? రే బాలు, ఏంటన్నా? ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్. రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు, ఐస్ క్రీమ్లు అన్ని రెడీ. మీరేం వరి అవ్వద్దు. అరే చూసావటే, ఓసి దీని దుంప తెగ అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా? వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరేనన్నా. సరసు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. సరేనండి. మన రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం ఉందని చెప్పాడు. ఇదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. రా. ఒరే ఒరే ఆగు. ఏంటి? అది ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. అబ్బా, పోమ్మా, నీకు వేరే పని లేదు. ఒరే నా బంగారు కొండవు కదూ. అమ్మా. బాలు, అమ్మ చెప్పింది విను. అమ్మేదో చెప్తూ ఉంటుంది, నువ్వు సరే, ఊరుకో. నాతో చెప్పమ్మా. అదేనమ్మా, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. ఏయ్! జాగ్రత్త జాగ్రత్త. ఇదేమైనా తిరుపతి కొండ బైక్ అమ్మడు. నిన్ను కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటు అయిపోయింది. వదా వస్తామా? బాలు, సాయంకాలం మ్యాచ్ ఉంది, మర్చిపోకు. వచ్చేస్తాను రా. బాలన్న నమస్కారం. నమస్తే. మీకు ఎన్ని కాల్ టాక్సీలు ఉన్నాయి? 212 ఉన్నాయి చూసి. ఈ వీధి దాటడానికి 1 అవర్ పట్టేలా ఉంది.